ఓం అస్మత్ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. పుష్ప వైభవం. సప్తవర్ణ శోభిత పూతోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజా ద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్రనామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అచ్చంగా పువ్వులతోనే చేసే అలంకరణను తోమాల సేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్ప అలంకరణ సేవలో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీవారి పాదాల చెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్ప అలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీక మాసములో శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగే పుష్పయాగం చూసి తీరాల్సిందే. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృధాగా పారవేయట్లేదు. వాటితో అగరబత్తులు, పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. ఆ విధంగా అవి 2 సార్లు భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యాన్ని నోచుకుంటున్నాయి. కమలనాభుడు విష్ణుమూర్తి, కమల సంభవుడు బ్రహ్మ. శ్రీ మహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. భగవంతుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు మనుషుల మనసులను మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండగ చేసేదని కాళిదాసు వర్ణించారు. కనువిందు చేసే రంగులతో మైమరిపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పుష్పాలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవ మాత్రలకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాల దగ్గర పువ్వులను ఉంచడం అంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకి సమర్పించుకున్నట్లే. ఇంత వైభవం గల పుష్పాలను పరమాత్మ ప్రీతిగా అందరూ సమర్పించాలి. జై శ్రీమన్నారాయణ.